ఇక వృశ్చిక రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశి కిందకు వస్తారు. ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చి 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వీరికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని అగుటి చేత విశేషించి శ్రమకరంగా కాలం గడుస్తున్నది. అనేక సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండవలెను. కళత్రపీడ, ఆస్తి నష్టము, శారీరక మానసిక శ్రమ, స్వస్థాన హాని, వాత సంబంధమైన బాధలు కలుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండవలెను. చైత్రమున షష్ఠగురువు అయినందున శత్రుజ్ఞాతి బాధలు, వ్యాజ్యములు, చోర రోగ బాధలు అధికముగా ఉన్నాయి. అయినను పిదప సప్తమ గురువు అయినందున అనుకూలము కాలము, ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి ఉన్నది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగును. మొత్తం మీద అనుకూలముగా ఉన్నది. సంవత్సరమంతయు పంచమరాహు ఏకాదశి కేతు ఉంది కనుక లాభము, జయము, ప్రోత్సాహము, సన్మానము, పశులాభము, పుత్రం మూలకముగా వెదకలుగును. మొదటి 3 మాసములు మినహా కుజుడు అనుకూలముగా కాదు. భాద్రపద, ఆశ్వీజ మాసముల యందు మరింత జాగ్రత్తగా ఉండవలెను. అందులోనూ విశాఖ నక్షత్రం వారు చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు తిరిగి పుష్యమాసము బహుళము నుండి జన్మతారయందు శని, కార్తీక శుక్లం వరకు నైదనతారయందు కేతువు సంచరిస్తున్నారు. ఆశ్వీజ, మాఘ, పాల్గొన మాసంలో జన్మతారయందు కుజ సంచారం ఉన్నది కనుక ఈ మాసములందు జాగ్రత్తగా ఉండవలెను. అనురాధ వారు ఆషాఢ శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. కార్తీక, మార్గశిర, పుష్యమాసంలో జన్మతారయందు కుజ సంచారం ఉన్నది. అదేవిధంగా అనురాధ వారు జాగ్రత్తగా ఉండవలను. జ్యేష్ఠ నక్షత్రం వారు భాద్రపద శుక్లం నుండి పుష్యమాసం శుక్లం వరకు నైదనతారయందు శని, ఆషాఢ శుక్లం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. కార్తీక, మార్గశిర, పుష్యమాసంలో కుజ వేద ఉన్నది కావున ఆయా సమయం నందు ఆయా గ్రహములకు శాంతి అనుచుకుంటే శుభం జరుగుతుంది. శని, కుజులకు విశేష శాంతి అవసరం. ప్రతి నెలలో తమ తమ జన్మ నక్షత్రముల యందు కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు మాస శివరాత్రికి పరమేశ్వర ప్రీతికి అభిషేకం చేయించిన అర్ధాష్టమ శని దోషము తొలగి సుఖశాంతులతో ఉంటారు.